హీరో విశాల్ చాలా మందికి తెలిసిన పేరు. తమిళనాడులో స్థిరపడ్డటువంటి తెలుగు వ్యక్తి. హీరోగా తమిళనాడులో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అతను తీసే సినిమాల్లో చాలా వరకు సమాజానికి మెసేజ్ ఇచ్చే విధంగానే ఉంటాయి. మంచి నటుడు, మంచి హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్య ఒక వీడియో చూసాం. కనీసం ఆ మైక్ పట్టుకొని మాట్లాడటానికి కూడా అతని చేతులు వణుకుతూ ఉన్నాయి. చూడటానికి కూడా అతను ఇంతకు ముందు మనం చూసిన విషయాలు ఇతనేనా అని ఎలా అనిపించాడు. అసలు విశాల్కి ఏమైంది, ఎందుకు విశాల్ అలా ఉన్నాడు? విశాల్ ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చాడు. ఆ వచ్చిన టైంలో అతన్ని కార్ దగ్గర నుంచి స్టేజ్ మీద తీసుకొచ్చేంత వరకు కూడా అతనికి తోడుగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అతన్ని అసిస్ట్ చేసుకుంటూ తీసుకొని వచ్చాడు. అలాగే కుర్చీలో కూర్చోడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. అతను మాట్లాడేటప్పుడు అంటే ఒక 100-200 గ్రాముల బరువు ఉండే మైక్ను పట్టుకొని కూడా మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడ్డాడు. పట్టుకున్నప్పుడు చేతులు బాగా వణుకుతున్నాయి. ఏం జరిగింది విశాల్కి అంటే, ఈ మధ్య కాలంలో అతను రత్నం అనే ఒక సినిమా తీశాడు. ఆ సినిమా తీసిన తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్నాడు. ఇంకా అతని నుంచి ఏ సినిమా కూడా రాలేదు. విశాల్కి నరాల బలహీనత అనే వ్యాధి ఒకటి వచ్చింది. దానికి సంబంధించి ఈ మధ్యనే హాస్పిటల్కి వెళ్ళి అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు అనే విషయం గురించి అతని అభిమానులు తీవ్రంగా కలత చెందారు. ఇప్పుడు చూస్తుంటే ఆ విజువల్స్ అవి నిజంగానే అనిపిస్తున్నాయి. ఇతనికి పార్కిన్సన్ అనే వ్యాధి ఉన్నట్లుగా తెలిసింది. ఈ వ్యాధి లక్షణాలు నరాల్లో బలహీనంగా పడిపోయి ఏది పట్టు దొరకపోవటం, చేతులకి కాళ్ళకి పట్టు లేకపోవటం, అతను సరిగ్గా నడవలేకపోవటం, అలాంటి ఇబ్బందులకు గురవ్వాల్సి వస్తూ ఉంటుంది. విశాల్ తండ్రి గారు ఆర్మీకి చెందిన వ్యక్తి. అతను కొంతకాలం ఆర్మీలో పనిచేశాడు. అతను కూడా విశాల్ లాగానే మంచి స్టిఫ్ బాడీ పర్సనాలిటీతో ఉంటాడు. ఎక్సర్సైజ్ బాగా చేస్తూ ఉంటాడు. అతను ఆర్మీ నుంచి సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. నిర్మాతగా మారాడు. అయితే వాళ్ళ నాన్న నిర్మాతగా మారినప్పుడు విశాల్, అతని అన్న ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీలో బాలనటులుగా రంగప్రవేశం చేశారు. విశాల్ ఇదే రంగాన్ని ఎంచుకోవడం జరిగింది. సినిమా హీరోగా మంచి సక్సెస్ ను కూడా సాధించడం జరిగింది. క్యారెక్టర్కి అనుగుణంగా తన శరీరాన్ని మార్చుకుంటూ ఎన్నో ప్రయోగాలు చేసిన వాళ్ళలో విశాల్ కూడా ఉంటారు. 6 ప్యాక్స్ తోటి అలరించిన విశాల్ ఇప్పుడు ఇలా నడవలేని స్థితిలో చూసి అభిమానులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు 12 ఏళ్ల క్రితం విశాల్ హీరోగా మదగజరాజ అనే సినిమా నిర్మాణం జరిగింది. ఆ సినిమాలో సంతానం కూడా నటించాడు. అయితే నిర్మాతలు సంతానానికి ఇస్తా అని చెప్పినటువంటి రెమ్యునరేషన్ ఇవ్వలేదని సంతానం కోర్టును ఆశ్రయించాడు. అయితే విశాల్ చొరవతో స్వయంగా నిర్మాతల నుంచి డిస్ట్రిబ్యూషన్ హక్కులు కొనుక్కొని మొత్తానికైతే ఆ సినిమాకి సంబంధించినటువంటి సమస్యల్ని తొలగించేశాడు. అయితే ఈ సినిమాని తెలుగు, తమిళంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాడు. దానికి సంబంధించినటువంటి ప్రమోషన్ కోసమే విశాల్ మదగజరాజ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. విశాల్ అనగానే మనకు గుర్తొచ్చేది 6 ప్యాక్ బాడీతో చాలా సాలిడ్ గా కనిపించే ఒక రూపం. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం విశాల్ అలా లేడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నారు. ఏంటంటే విశాల్కి బాగా జలుబు, జ్వరం ఎక్కువగా ఉండటంతో అతను మామూలుగా అయితే ప్రమోషన్ కార్యక్రమానికి కూడా వచ్చే పరిస్థితుల్లో లేడు. అలాంటిది తన సినిమా ఎప్పుడూ రిలీజ్ కావాల్సిన సినిమా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నందువల్ల ఆ సినిమాకి సంబంధించి ఖచ్చితంగా ఏదో ఒక రకమైనటువంటి ప్రమోషన్స్లో తను ఉండాలి అని భావించాడు. అందుకోసమే అంత నీరసంగా చేతగాని స్థితిలో ఉన్నా కూడా ప్రమోషన్స్ కోసం వచ్చాడు అని చెప్తున్నారు. ఒకవేళ నిజంగా అతనికి జ్వరం వల్లనో లేకుంటే ఏ చిన్న చిన్న అనారోగ్య కారణాల వల్లనో అతను నీరసంగా ఉంటే చాలా మంచిదే. ఎందుకంటే అభిమానులు అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. అలా కాకుండా అతనికి ఒకవేళ తీవ్రమైన సమస్య ఏదైనా ఉండుంటే మాత్రం అభిమానులు చాలా నిరుత్సాహపడతారు. కేవలం నటుడుగానే కాకుండా మానవత్వం ఉన్నటువంటి మనిషిగా కూడా చాలా మంది అతన్ని గుర్తించారు. ఎందుకంటే మనం చూసాం, కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయినప్పుడు అతని సంస్మరణ సభలో మాట్లాడుతూ అతను చాలా మంది పిల్లలకి ప్రతి సంవత్సరం విద్యను అందిస్తూ ఉంటాడు ఉచితంగా. పునీత్ రాజ్ కుమార్ చనిపోయిన తర్వాత ఆ పిల్లలందరికీ నేనే విద్యను అందిస్తాను, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి స్టేజ్ మీదనే బహిరంగంగా చెప్పిన వ్యక్తి. మానవత్వం ఉన్న వ్యక్తి, ఎంతో కొంత సాయం చేయాలి ఇతరులకు అని ఆలోచించే వ్యక్తి. సో అలాంటి విశాల్కి ఇటువంటి పరిస్థితి రావడం అంటే అది చాలా మందికి రుచించటం లేదు. నిజంగా చెప్పాలంటే అతనికి వచ్చినటువంటి ఈ సమస్య తాత్కాలికమే కావాలని చెప్పేసి అందరు అభిమానులు కోరుకుంటున్నారు.